హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ సేమియా రవ్వ ఉప్మా. చాలా టేస్టీగా ఉంటుంది. సాధారణంగా రవ్వ ఉప్మా చేసుకుంటారు, లేకపోతే సేమియా ఉప్మా చేసుకుంటారు. ఈ రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మా. ఖచ్చితంగా మీరు వీడియో చూసిన తర్వాత వెంటనే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యము, రెసిపీలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 గ్లాసు సేమియా వేసుకుంటున్నాను. ఈ సేమియాని కొద్దిసేపు, ఎక్కువసేపు కాదు, కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సేమియా అంతా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ సేమియా కదా, 1 గ్లాసు బెన్సీ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత సేమియా రవ్వని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు వేపనవసరం లేదు, ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలోకి రవ్వనంతా పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్లోకి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు ఉద్దిపప్పు ఫ్రై అయితేనే బాగుంటుంది. వెంటనే ఆనియన్స్ అలాంటివి వేసుకోకూడదు. ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్దగా చాప్ చేసుకున్నాను. ఉప్మాకి ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేను 2 వేసుకున్నాను. మీరు ఇంకా ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా 3 ఆనియన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. టొమాటో 1 కట్ చేసుకున్నది చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను. పచ్చి కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 9 నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఆనియన్స్ టొమాటో అంతా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చూసారు కదా, కలరు బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు రవ్వ సేమియా, అది 1 గ్లాసు రవ్వ, సేమియా 1 గ్లాస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు మామూలుగా రవ్వ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాము. ఇప్పుడు రవ్వ సేమియా 2 కలిపినాము కాబట్టి 2 గ్లాసులకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ పోసుకోకూడదు. ఇలా పోసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఎసురు తెరులుతుంది కదా. ఎసురు తెరిలేటప్పుడే రవ్వ సేమియా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా రవ్వ సేమియా మిశ్రమం వేసుకున్న తర్వాత 10 నిమిషాలు టైం పడుతుంది రవ్వ సేమియా ఉడకడానికి. ఇలా అంతా బాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకున్నామనుకోండి, భిన్న మనకు ఉడుకుతుంది. ఇప్పుడు చూసారు కదా, 10 నిమిషాల తర్వాత రవ్వ సేమియా అంతా బాగా ఉడికింది. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి సేమియా రవ్వ ఉప్మా రెడీ ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యము, ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.